క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ట్రాన్స్జెండర్స్ గురించినటువంటి ఒక విచారకరమైనటువంటి వార్తా కథను బహుశది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి విషయమేనండి. పాపం ఇక్కడే దగ్గరలో ఎక్కడో మరి హైదరాబాద్లో అనుకుంటున్నాను, మొత్తానికి మన తెలుగు రాష్ట్రాల్లో అనుకుంటున్నానండి. ఒక వ్యక్తి తను లింగ మార్పిడి చేసుకునే ప్రక్రియలో మరి ఆ ప్రక్రియలో మరి మనం ముంబైకి వెళ్ళి సర్జరీ లేకపోతే ఆపరేషన్ చేయించుకుంటే లక్షలు అవుతాయి కనుక అనే ఒక ఆలోచనతో మరి లోకల్గా ఉన్న డాక్టర్సే ఒక 15,000 రూపాయలతో నీకు మంచిగా సర్జరీ చేస్తాము, ఆ పురుష సంబంధితమైనటువంటి ఆ ప్రైవేట్ పార్ట్స్ తీసివేయటం అనమాట ఆపరేషన్లో. సో కనుక వాటిని తీసేస్తామని చెప్పి వారు ఒక ఇద్దరు కలిసి ఆ జూనియర్ డాక్టర్స్ ఎవరో నేర్చుకునే డాక్టర్ వృత్తిలో నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి, జూనియర్స్ ఎవరో, వాళ్ళు ఒక గది, ఒక హోటల్ రూమ్లో ఒక గదిని కూడా రెంట్కి తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆపరేషన్ ప్రక్రియ చేశారు. ఆపరేషన్ ప్రక్రియ చేస్తున్నప్పుడు ఆ అవయవాలను తొలగించగానే ఆ బ్లీడింగు కంటిన్యూ అవుతూ ఉంటే దాన్ని కంట్రోల్ చేయడం వాళ్ళు చేతగాల. దానివల్ల ఆ వ్యక్తి చనిపోయాడండి. పాపం చాలా దురదృష్టకరం, చాలా విచారకరం. అంటే తను ఏమనుకున్నాడంటే ఒక స్త్రీగా మారాలి అనుకున్నాడు. సో దానివల్ల పాపం అనుకోకుండా అతను మృతి చెందడం జరిగింది. చాలా విచారకరం. సరే, ఈ విషయాలను నేను ఎందుకు చెప్తున్నానంటే శివశక్తి ఛానల్కి సంబంధించి మరి ఆ మధ్యకాలంలో ఒక వారం దినాల క్రితం ఒక హిజ్రాని తన ఆఫీసులో కూర్చోబెట్టుకొని మరి మన కరుణాకర్ తనతో సంభాషించినటువంటి కొన్ని విషయాలు మీ దృష్టికి తెస్తున్నాను. ఎందుకనంటే మరి హిజ్రాల్ అనేటువంటి ఒక సమాజానికి క్రైస్తవ్యం మీద బాధ కలిగేటట్లుగా అతను వ్యాఖ్యానించాడు. సో అందుకని బైబిల్ని వక్రీకరించాడు. అందువల్ల వాస్తవంగా మరి ఈరోజు వీలైతే అదే అంశం మీద ఇద్దరం డిబేట్ చేయాలి అని భావించాం. సరే, నిన్న పండుగ కదండి, ఏదో శివరాత్రి కదా, కాస్త అంత వాళ్ళు బిజీగా ఉండొచ్చు. సరే, ఇంకా తర్వాత ఎందుకులే, ఈ విషయాన్ని ఏదో నేను క్లారిటీ ఇచ్చేద్దాం అని నేను డిసైడ్ అయిపోయి ఈ మాటలు మీ దగ్గరికి తెస్తున్నాను. ఓకే అండి. సరే, అయితే ఈ విశేషాలు ఏంటి, అసలు ఈ విషయాలు ఏంటి అన్నటువంటి వాటిని మనం చూద్దాం. కొంచెం జాగ్రత్తగా వినండి, అందరికీ అవసరమే. ఈ విషయాల గురించి మరి తెలుసుకోవటం ముఖ్యమే. ఒక విధంగా సత్యాన్ని తెలుసుకోవాలి కదా. కొన్ని విషయాలు క్రైస్తవులకు కూడా అర్థం కాని విషయాలు బైబిల్లో చాలా ఉన్నాయి. హిజ్రాల గురించి బైబిల్లో ఎలా రాశారో తెలుసా అని టైటిల్ ఉందండి, క్యాప్షన్లో ఉంది. అయితే తమ్మునైలు ఏం రాశారు, హిజ్రాల గురించి బైబిల్లో ఎలా రాశారో తెలుసా. ఓకే, సేమ్ తమ్మునైలో కూడా అదే ఉంది. ఇది ఇంచుమించుగా పెద్దగా చూడలేదులేండి, ఒక 5-6 వేల మంది మాత్రమే చూశారు. ఒక వారం రోజులైంది. అయితే వీళ్ళు బిట్లుగా ఏమిటో చాలా ఇంటర్వ్యూలు చేసినట్టున్నాడు. చాలా ఉన్నాయండి, మీరు చూస్తే మీకు చాలా కనిపిస్తాయి. అక్కడ కూర్చొని కరుణాకర్ మనకు కనబడుతున్నాడు కదా, ఇవన్నీ కూడా వాళ్ళ వీడియోసే. 1, 2, 3, 4, 5, 6, 7 ఒక 7 వీడియోలు వీళ్ళతో చేశాడు. అంటే చిన్న ముక్కలు కానీ పెద్దగా కానీ ఈ హిజ్రా అనేటువంటి వ్యక్తిని కూర్చోబెట్టి ఏదో చెప్పించుంటాడు. నేను అవన్నీ చూడలేదండి, కేవలం ఒక చిన్న క్లిప్ చూశాను. ఆ క్లిప్లో మరి ఇశ్రాయేలీల దేవుడు క్రైస్తవ మతంలో ఆ దేవుడు ఎంత భయంకరమైన వ్యక్తి అంటే, మీలాంటి వారిని 10 తరాలైనా సరే మందిరంలోకి రానియొద్దన్నాడు, ఇంత భయంకరంగా మీ గురించి ఉంది, మీకు తెలుసా అన్నాడు. అప్పుడు ఆ హిజ్రా ఆయన మరి బైబిల్ ప్రకారం ఆయన అనాలండి, లేదా మనం సాధారణంగా వాళ్ళు ఫీల్ అవుతారు కనుక ఆమె అన్న తప్పేం కాదు. సాధారణంగా రెండిట్లో ఏది వాడినా తప్పు కాదండి. టోటల్గా హిజ్రా అనేటువంటి ఆ వ్యక్తి అక్కడ ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, అదేంటి బైబిల్లో మమ్మల్ని గురించి మంచిగా ఉంటుందని పాస్టర్ గారు చెప్పడమే నాకు తెలుసు, బైబిల్లో మరి మీ గురించి చాలా మంచిగా ఉంటుందమ్మా అని చెప్తారు అని అడిగింది. పాపం అమాయకంగా ఆ వ్యక్తి అడగటం జరిగింది. అయితే మన కరుణాకర్ ప్రతి మాటని వక్రీకరించడమే కదా ఆయన చేసే పని. సత్యాన్ని వంచి సాగదీసి మెలితిప్పి నలిపేసి ఏదో ఒకటి చేసి సత్యమును సత్యముగా కాకుండా అసత్యం ఇది అని తేల్చి చెప్పే ప్రయత్నం చేస్తాడు మన కరుణాకర్. మీకు తెలియనిది ఏముందండి. సో కనుక ఇప్పుడు అతను ఇక్కడ ఏం మాట్లాడాడు అన్నటువంటి విషయాలు ఒకసారి చూద్దాం. మీలాంటి వాళ్ళకి హిందుత్వంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు లాంటిది ఉందనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అర్ధనారీశ్వరుడు
అనేటటువంటి పేర్లతో కూడా మిమ్మల్ని పిలుస్తారు కదా. అవునండి, హిందూ ధర్మం ప్రకారంగా మమ్మల్ని అర్ధనారీశ్వరుడు అంటారు, శివుడు పార్వతి అంటారు. బైబిల్లో అయితే మీకోసం గొప్పగా ఉంది, గొప్పగా రాశారు బైబిల్లో అంటారు పాస్టర్ గారు. బైబిల్ ఏం రాశారంటారు? అది ఏం రాశారు అన్నది మాకు చెప్పారు. నపుంసకులు అంటారు, ఇంకోటి ఏదో అంటారు, షండులు అంటారు అని చెప్తారు, అంతే తప్ప. మీరు బైబిల్ ఎప్పుడు చదివారా ఏం రాసి ఉంది మా గురించి అని? నేను ఎప్పుడు చదవలేదు. ఒకసారి నేను చదివి వినిపించిన 2 వాక్యాలు వినిపించండి. ద్వితీయోపదేశకాండంలో 23వ అధ్యాయం 1వ వచనం. గాయము నొందిన వృషణములు గలవాడే గాని మర్మాంగము కోయబడిన వాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. కుండు యెహోవా సమాజంలో చేరకూడదు. వానికి 10వ తరము వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. మీరు అసలు బైబిల్ దేవుడి సమాజంలో చేరకూడదు. మీకు 10వ తరం వాళ్ళు కూడా చేరకూడదు. మాకు ఎప్పుడు అలా చెప్పలేదండి పాస్టర్లు. మీకోసం బైబిల్లో చాలా గొప్పగా ఉంది, మీరు మందిరానికి రండి, మీరు దేవుడిని నమ్ముకోండి, మీరు ఇంకొక 10 మంది. ఏముంటుందంటే యేసు ఒక సందర్భంలో నపుంసకుల గురించి చెప్తాడు. అదేంటనే నమస్కారం బైబిల్ కరుణాకర్ గారు. లేదు అట్లా కాదు, తప్పు చెప్తున్నాడు కరుణాకర్ అంటాడు. నేను బైబిల్ రత్న. విన్నారు కదండి, ఈ కరుణాకర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడుగా. మనం ఊరుకుంటామా? మనం వెంటనే కౌంటర్ ఇస్తాం కదా. సరే, ఇక్కడ ఏం తెచ్చి చెప్పాడో మీకు అర్థమైందిగా. 23వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము మొదటి భాగం చదివి వినిపించాడు. గాయము నొందిన వృషణములు కలిగిన వాడే కానీ మర్మాంగము కోయబడిన వాడే కానీ యెహోవా సమాజములో చేరకూడదు. ఇది ఒక భాగం. జాగ్రత్త వినండి. పాపం వీనికి అర్థం కాక కుండ్రుడు యెహోవా సమాజంలో చేరకూడదు అనుంది, ప్లస్ వానికి 10వ తరము వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు అనుంది అని ఈ అర్థం పర్థం లేని వ్యాఖ్యానం చేశాడు మన కరుణాకర్. ఎలా చేశాడంటారా? ఇక్కడ 2-3 అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. అసలు ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే నపుంసకుల గురించిన మాటలే కాదు ఇవి. లిజన్ క్రైస్తవులు కూడా జాగ్రత్త వినండి. నపుంసకులను గూర్చిన మాటలే కావు. గాయము నొందిన వృషణములు కలిగిన వాడే కానీ అంటే అర్థం ఏంటండి? ఏదన్నా ఒక పని చేస్తూ ఒక పురుషుడు, ఒక యవనస్తుడు అనుకుందాం ఉదాహరణకి, ఒక పురుషుడు ఏదో చెట్టు నరుగుతూనో, చెట్టు ఎక్కాడు, కొమ్మలు కోస్తూనో, కాయలు కోస్తూనో ఏదో జారి పడ్డాడు. ఆటోమేటిక్గా మరి ఈ వృషణములు నలగటం అనేటువంటిది ప్రైవేట్ పార్ట్ అనేటువంటిది ఏదన్నా దెబ్బతింటుంది. అందుకని నపుంసకుడు అయిపోతాడా? నో. అలా నలిగినటువంటి వాడు, గాయం పడ్డటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలోకి రాకూడదు. ఇది కూడా అక్కడ పాత నిబంధన ప్రకారంగా, అకార్డింగ్ టు అవర్ ఓల్డ్ టెస్టమెంట్ ఓన్లీ. నపుంసకుడు కాదు ఈ మాటకు అర్థం. గాయములు నొందినవాడు, అర్థమైందండి? గాయము నొందిన వృషణములు కలిగినవాడు. నపుంసకులకు ఇప్పుడు గాయాలు నొంది వాళ్ళు అట్లా జీవిస్తున్నారు అందామా? కాదు కదా. లిజన్ కేర్ఫుల్లీ. మర్మాంగము కోయబడిన వాడే కానీ, ఇప్పుడు ఈ నపుంసకులందరికీ మర్మాంగాలు కోయబడ్డాయా? లేదే. ఎవరో కావాలని వాంటెడ్గా ట్రాన్స్జెండర్ అనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్తారు. అంటే తమ జెండర్ని మార్చుకునే ప్రయత్నం ఆపరేషన్ ద్వారా చేస్తారు. అది వేరే ఇష్యూ. సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి నపుంసకులందరికీ మర్మాంగాలు కోయబడవు. అంటే ఈ మాటలు చెప్పాల్సి వస్తుందండి, క్షమించండి, తప్పదు కదా. అలా జరగదు. వారు యాస్టేజ్కి వారి ప్రైవేట్ పార్ట్స్ పాస్ పోసుకోవడానికి అన్నిటికీ యథావిధిగా పురుషునికి ఉన్నట్టుగానే ఉంటాయి. కాకపోతే అవి వర్క్ చేయవు, అంటే వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉండవు, వాళ్ళు నపుంసకులు. మరి ఇక్కడేముంది? ఆ పార్ట్ కోయబడినటువంటి వాడు, కోయించుకున్నవాడు కాదు. నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు? కరుణాకర్. నమస్కారం బైబిల్ కరుణాకర్ గారు. లేదు అట్లా కాదు, తప్పు చెప్తున్నాడు కరుణాకర్ అంటాడు. నేను బైబిల్ రత్న. వీళ్ళు వాంటెడ్గా ఆపరేషన్ చేయించుకున్నవాడు అయితే తను కోయించుకుంటాడు. కానీ ఇక్కడేముందో తెలుసా? కోయబడిన వాడు అంటే ఎవడో బలవంతంగా ఏదో సందర్భంలో ఏదో జరిగి ఏదో ఒక రీతిగా అతను ఆ మర్మాంగాలు కట్ చేశాడు, పురుషుడే. అయితే ఎలాగైనా సరే ఆ ఇన్సిడెంట్ జరిగింది కనుక ఇలాగ అతడు అపవిత్రుడు అవుతున్నాడు, దేవుని సమాజంలోకి రాకూడదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. వాక్యం ఇదండి. ఎంత వక్రీకరించి చేశాడు మన కరుణాకర్. అయిపోలేదు, ఇంకా వినండి. ఒక రీజన్ అంటే అసలు ఇక్కడ చెప్పబడింది నపుంసకుడు గురించి కాదు.
ఫస్ట్ థియరీ అయిపోయింది. ఇక రెండో విషయంలోకి రండి. ఇట్లాంటి వ్యక్తులు సమాజంలో చేరకూడదు. గోనివాడు కానీ, నడ్డివాడు కానీ, కుంటివాడు కానీ, మీకు ఉదాహరణకి ఆ మాట కూడా చదివి వినిపిస్తానండి. ఇవి కొన్ని రూల్స్ ఉన్నాయి, తప్పేముంది. అయితే బైబిల్ ఇంకేం నేర్పిస్తుందండి? గోనివాడు కానీ, నజ్జువాడు కానీ, గుడ్డివాడు కానీ, కుంటివాడు కానీ, ఇట్లా అంగహీనులైనటువంటి వారు పరిశుద్ధ స్థలంలోకి రాకూడదని ఉంది. ఇది వాస్తవమే. గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారంగా అట్లా ఉంచండి. సరే, అట్లా ఉంచితే కుండు యెహోవా సమాజంలో చేరకూడదు. ఈయనకి అసలు కుండు అంటే షండు అనుకుంటున్నాడు. షండు వేరు, కుండు వేరు. మీకు అర్థమైందా అండి? నేను కూడా దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవటం కోసం నేను ఇంగ్లీష్ వెర్షన్లోకి వెళ్ళి చూశాను. ఇంగ్లీష్ వెర్షన్లో ఏముందండి? ఇక్కడ మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఇంగ్లీష్ బైబిల్ ఏం చెప్తున్నా చూడండి. కుండు అనే పదానికి ఏ బాస్టర్డ్ షల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కాంగ్రిగేషన్ ఆఫ్ ద లార్డ్. ఏ బాస్టర్డ్, కుండు, ఇది అక్కడ చెప్పబడ్డటువంటి మాట. బాస్టర్డ్, రోగ్, రాస్కెల్ ఇలాంటి పదాలు ఉంటాయి. ఒక విధంగా వంచకుడు, డిసీవర్, మోసగాడు, రోగ్, రాస్కెల్ అంటే దుష్ట స్వభావము కలిగిన వాడని అర్థం. దుష్ట స్వభావము కలిగిన వాడు కుండు అనగా, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ కరుణాకర్, బైబిల్ రత్న కరుణాకర్. అయ్యి బాబోయ్. సరే, రైట్. నమస్కారం బైబిల్ రత్న కరుణాకర్ గారు. లేదు, అట్లా కాదు, తప్పు చెప్తున్నాడు కరుణాకర్ అంటాడు. నేను బైబిల్ రత్న. మా కరుణాకర్కి ఈ దెబ్బతో మంచి కౌంటర్ పడిపోద్దండి. మనం మంచి కౌంటర్ ఇద్దాము క్లియర్గా. కుండు యెహోవా సమాజంలో చేరకూడదు. కంటిన్యూషన్. వానికి 10వ తరం వాడైన యెహోవా సమాజంలో చేరకూడదు. ఎవడు? బాస్టర్డ్, దుష్టుడైన మనుషుడు. వాని 10వ తరం వాడు కూడా దేవుని సమాజంలో చేరకూడదు. ఇది ఇక్కడ అర్థం. ఇది తెలియకుండా పాపం కుండు అనగానే షండు అనుకొని బైబిల్లో షండులు అని ఉంటుందిలేండి. సగం తెలిసి సగం తెలియక తాను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటూ ఏదో సామెత కూడా సగం సాలినేత సగం మాలినేతని ఏదో వాడతారండి, క్షమించండి. అట్లాగా మన కరుణాకర్ పాపం అమాయకమైనటువంటి ఆ హిజ్రా గారిని మోసం చేసే ప్రయత్నం చేశాడు. అదే మన శ్రీలక్ష్మిని మోసం చేస్తున్నాడు. వదిలిపెట్టకుండా హిజ్రా సోదరులను కూడా అయ్యయ్యో ఇలాగా మోసం చేసేస్తే ఎట్లా కరుణాకర్? అసలు అక్కడ ఉన్న అర్థం ఏంటి? నువ్వు చెప్పే అర్థం ఏంటి? బైబిల్ వ్యాఖ్యానం ఏంటి? నీ వ్యాఖ్యానాలు ఏంటి? నీ సొంత వ్యాఖ్యానాలు ఏంటి? ప్రజలు ఇట్లా మోసం చేసేస్తే ఎట్లా చెప్పు. సరే, అయిపోయింది కదా. ఇంకా తర్వాత ఆయన ఇంకేం మాట్లాడాడో మనం పోస్ట్ మార్టం చేద్దాం. చాలా గొప్పగా ఉంది, మీరు మందిరానికి రండి, మీరు దేవుణ్ణి నమ్ముకోండి, మీరు ఇంకొక 10 మంది. ఏముంటుందంటే యేసు ఒక సందర్భంలో నపుంసకుల గురించి చెప్తాడు. అదేమిటి అనేది అది కూడా ఒకసారి చదివి వినిపిస్తా. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులను గలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పాను. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు పురుషుడిగా ఉన్నవాడు స్త్రీ వైపుకు ఆకర్షితుడయ్యో స్త్రీ వ్యామోహం వల్ల తప్పులు చేసే, అంటే వాళ్ళ దృష్టిలో పాపం అంటే సెక్సే, అలాంటి పాపం చేసే అవకాశం ఉంది. కాబట్టి నపుంసకులుగా, అసలు ఆ తప్పు ఆ పాపం చేయడానికి వీలు లేకుండా తమని తామే నపుంసకులుగా చేసుకొనిన వారు కూడా ఉన్నారు. ఈ మాటను అంగీకరించేవాడు అంగీకరించునుగాక అంటున్నాడు. అంటే పరలోక రాజ్యం చేరడానికి నపుంసకత్వం అనేది ఒక అర్హతగా చెప్పాడు యేసు. ఇప్పుడు మీరు ఆ ఉద్దేశ్యంతో చేసుకోలేదు కదా. అంటే మీ జెండర్ చేంజ్ చేసుకోవడం అనేది ఏదో యేసు చెప్పాడు నపుంసకులుగా చేసుకుంటే పరలోక రాజ్యం వస్తుందని చెప్పి పరలోక రాజ్యం కోసం ఏమన్నా అట్లా చేసుకున్నారా? లేదు, మీకు అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి. అమ్మాయి ఫీలింగ్స్ వల్ల మేము జెండర్ మారవలసి వచ్చి చేసుకున్నారు. ఒకవేళ అదే పరలోక రాజ్యం వెళ్ళడానికి అర్హత అయితే ఇప్పుడు పాస్టర్లు అందరూ చేయించుకోవాలి గట్లా. అవును, మరి వాళ్ళు చేసుకోవట్లేదే. వాళ్ళు చేసుకోరండి, వాళ్ళకి అన్ని కోరికలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఆర్టిఫిషియల్గా చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అలా చేసుకున్న వాళ్ళకి పరలోక రాజ్యం వస్తుంది అన్నట్లుగా యేసు చెప్పాడు. ఇప్పుడు పాస్టర్ వచ్చి మీ గురించి గొప్పగా ఉంది బైబిల్లో, మీ గురించి యేసు గొప్పగా చెప్పాడు అన్నప్పుడు పాస్టర్లు కూడా అలాగే చేసుకోవాలి కదా.
వాళ్ళు ఎందుకు చేసుకోవట్లా? వాళ్ళు చేసుకోరండి, ఉన్నాయి కదా. అయ్యో కరుణాకర్, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఈ అయ్యయ్యో ఏంటి కరుణాకర్ ఈ మాటలు? లాజిక్ లేదు, ఒక తర్కం లేదు, ఏదో నీకు తోచిన విధంగా చెప్పేస్తున్నాడు. పాపం అన్యాయంగా శివశక్తి సభ్యులందరినీ కరుణాకర్ మోసం చేసేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ వ్యాఖ్యానాలన్నీ పూర్తి బైబిల్ విరుద్ధంగా చెప్పేశాడు. ఎవరు? మన బైబిల్ రత్న కరుణాకర్. నమస్కారం బైబిల్ రత్న కరుణాకర్ గారు. లేదు అట్లా కాదు, తప్పు చెప్తున్నాడు కరుణాకర్ అంటాడు. నేను బైబిల్ రత్న. ఇప్పుడు మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో 12వ వచనంలోకి ఒకసారి వెళదామండి. సరే, జాగ్రత్తగా ఈ మాటలు నేర్చుకుందాము. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం. ఓకే, ఇక్కడ ఏం రాయబడిందండి? తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు 1, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కలరు 2, పరలోక రాజ్యము కొరకు తమ్మును తామే నపుంసకులుగా చేసుకునిన వారు కలరు 3, ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పను, చెవులు గలవాడు వినుగాక. ఆమెన్, ఆమెన్ అని చెప్పండి. అంగీకరించిన వాడు గైకొనుగాక. ఆమెన్. దేవుని మాటలు ఎప్పుడు కూడా వినాలి, వాటిని అంగీకరించాలి, వాటిని గైకొనాలి. రైట్. ఇక్కడ 3 వెర్షన్స్ కనబడుతున్నాయి నపుంసకులను గురించి. యునాక్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో, EUNUCH. యునాక్ అని మీరు ఇంగ్లీష్లో కొడితే నపుంసకుడు అనే అర్థం చూపిస్తుందండి. మీరు ఒకవేళ వీళ్ళు అసలు ఏంటి అనేది మీరు వాళ్ళ గురించి సెర్చ్ చేయాలనుకుంటే మీరు నెట్లో కూడా సెర్చ్ చేయొచ్చు. సరే, ఇక్కడ విషయం ఏంటంటే యేసుప్రభు వారు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఈయన ఒక్కటే అర్థమైంది, తమను తాము నపుంసకులుగా గనక చేసుకుంటే వారు పరలోక రాజ్యం వెళతారని యేసుప్రభు ఇక్కడ చెప్పాడు. అంటే మీ గురించి ఒక మంచి మాట చెప్పాడు అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. జాగ్రత్తగా వినండి. ట్రాన్స్జెండర్స్ కానీ మరి నపుంసకులుగా ఉన్నటువంటి వారు లేదా హిజ్రాలుగా పిలువబడుతున్నటువంటి వారు నా మాటలు జాగ్రత్తగా వినండి. బాబు, అమ్మ, జాగ్రత్తగా వినండి. క్రొత్త నిబంధన మనకి ఇంపార్టెంట్. పాత నిబంధన గ్రంథం మరి ఒక నీడ లాంటిది, క్రొత్త నిబంధన గ్రంథం నిజం లాంటిది. పాత నిబంధన గ్రంథం కాస్తంత మోయలేని బరువులు ఆ మనిషి మీద మోపినట్లుగా ధర్మశాస్త్రం నుండి మనం చూస్తాం. క్రొత్త నిబంధన గ్రంథంలో ఆ మోయలేని బరువంతా, పాప శిక్ష అంతా, భారమంతా క్రీస్తు శిలువలో మేకులతో దిగగొట్టి తన రక్తాన్ని కార్చి తేలిగి చేశాడు. మన పాపములకు విముక్తి కలిగించాడు. రక్తం చిందించి ప్రాణాలు అర్పించి పాప క్షమాపణ మనకు దొరికేటట్లుగా ఆయన చేశాడు. సాధారణంగా మనం క్రొత్త నిబంధనని అనుసరిస్తాం. క్రైస్తవ సమాజం అంతా క్రొత్త నిబంధనని ముఖ్యంగా బ్యాలెన్స్ చేస్తారు. పాత నిబంధనలోని విషయాలను ఉటంకిస్తూ క్రొత్త నిబంధన మీద డిఫెండ్ అవుతూ విశ్వాస జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు సాగుతారు. సరే, అట్లా ఉంచుదాం. ఇప్పుడు ఈయన వ్యాఖ్యానం ఏంటండి? నపుంసకులైనట్లయితే వారికి పరలోక రాజ్యం ఉంది అని యేసయ్య చెప్పాడా? నపుంసకుడు అయ్యాడు, తాగుబోతూ, మోసగాడు, తిరుగుతూ ఉంటాడు, బూతులాడతాడు, దొంగతనాలు చేస్తాడు, నపుంసకుడిగా చేసుకున్నాడు. పరలోకం వెళ్తాడా? కరుణాకర్, నీ యొక్క లాజిక్ ప్రకారంగా ఆ వ్యక్తికి యేసయ్య పరలోకం అర్జెంటుగా ఇచ్చేసేయాలి, తొందరగా ఇచ్చేసేయాలి, ఆగకూడదనమాట. ఎందుకంటే నపుంసకుడు చేసేసుకున్నాడు కదా. గేడు దగ్గరకు రాగానే యేసయ్య ఆహ్వానించేస్తాడా? తాగుబోతైనా, దొంగైనా, మోసగాడైనా ఈ యొక్క నపుంసకుడురా బాబు, తను నపుంసకుడిగా చేసుకున్నాడు రా బాబని. ఏంటా పిచ్చి మాటలు? బైబిల్ రత్న కరుణాకర్, మీకు అర్థమవుతుందా? దాని అర్థం అది కాదండి. శివశక్తి సభ్యులందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఒకవేళ ఆయనతో డిబేట్ చేస్తున్నా, ఏదో తమ్మిని చేసి ఏదో నేనే రైట్ అని ఆయన ఏదో తెలుసుకునే ప్రయత్నంలో, మాట్లాడే ప్రయత్నంలో కాలుకేస్తే ఏలికేస్తే కాలుకేస్తూ చిక్కు పెడుతూ ఏదో చిక్కుముడి చేస్తా ఏదో చేసే ప్రయత్నం చేస్తాడు. సత్యాన్ని మాత్రం ఎప్పుడు అంగీకరించడు మా కరుణాకర్. సరే, కానీ అతని హృదయానికి తెలుసు సత్యం ఏంటన్నది. సరే, పోనీ ఆలోచిస్తే అర్థమవుతుంది కదండి ఎవరికైనా.
ఇక్కడ వ్రాయబడినటువంటి 3 తరగతులు ఏంటంటే, యేసుప్రభు చెప్పింది ఏంటంటే, నపుంసకుడైతే పరలోకం వెళ్ళిపోతాడని యేసుప్రభు చెప్పలా. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. శివశక్తి ఏమండి, మరి ప్రభు ఏం చెప్పాడు ఇక్కడ? తల్లి గర్భము నుండి అసలు ముందుగా నపుంసకులైనటువంటి వాళ్ళు ఎలాగ ఈ లోకంలో ఉన్నారు అన్నదానికి ప్రభు ఇక్కడ ఒక వివరణ ఇస్తున్నాడు. తల్లి గర్భములో నుండి పుట్టినప్పుడే కొందరు నపుంసకులుగా పుట్టారంట. అది అంటే తల్లి గర్భంలో నుంచి వీరు బయటకు వచ్చిన తర్వాత, కాస్తంత పెరిగిన తర్వాత పురుషుడే కానీ స్త్రీ లక్షణాలు ఆటోమేటిక్గా తనలో కనబడుతున్నాయి. ఇది వీరు తల్లి గర్భంలోంచి నపుంసకులుగా పుట్టినవారు కలరు. దట్స్ ఆల్. రెండోది ఏంటి? మనుషుల వలన నపుంసకులుగా చేయబడినటువంటి నపుంసకులను కలరు. అంటే ఏంటండి? ఒక విధంగా బలవంతంగా కొందరు స్వార్థపూరితంగా వారి స్వార్థం కొరకు ఏదో ఒక రీతిన కొందరిని బలవంతంగా నపుంసకులుగా మార్చేస్తారు. ఇది ముఖ్యంగా పాత నిబంధన కాలంలో చరిత్రలో మనం చూస్తాం. అంటే ఒక రాజు వేరే రాజ్యం మీద దండెత్తి తర్వాత యుద్ధం చేశాక అక్కడ ఉన్నటువంటి యవనస్తులను పట్టుకెళ్ళిపోయి వారిని నపుంసకులుగా బలవంతంగా చేసేస్తారు. అంటే వాళ్ళ తమ రాజ్యంలో బ్రతకనిస్తారు, కానీ వాళ్ళకి సంతానం లేకుండా చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే అట్లా శత్రుశేషం మిగిలి సంతానం వచ్చి తర్వాత వాళ్ళ ప్రతీకారం తీర్చుకుంటారని భయం వాళ్ళకి. ఉదాహరణకి దానియేలు అలాంటి వాడే. బైబిల్లో ఉన్న దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వీళ్ళు కూడా నపుంసకులుగా చేయబడ్డారు. ఇలాగున చరిత్రలో జరుగుతుంది. కావాలంటే వెళ్ళి చరిత్రలు వెతకండి. అంటే బలవంతంగా నపుంసకులుగా వీళ్ళు చేయబడ్డారు. ఇలాంటి తెగ ఒకటి ఉంటుంది. ఇక 3 పరలోక రాజ్యము కొరకు. నోట్ దిస్ పాయింట్ వన్స్ అగైన్. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్నవారు కలరు అని ఉంటుంది. అమ్మా 10 నిమిషాలు అక్కడ కూర్చో, నేను పిలుస్తా. దాంట్లో కూర్చో. ఇక్కడ ఏమో వ్రాయబడింది? పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్నవారు కలరంటే పాపం కరుణాకర్కి ఏమర్థమైందంటే, ఎవడైనా పరలోకం వెళ్ళాలనుకుంటే తమను తాము నపుంసకులుగా చేసుకోవాలి, చేసుకున్న ప్రతి ఒక్కరు పరలోకం వెళ్తాడు అనుకుంటున్నాడు పాపం పిచ్చి కరుణాకర్. నమస్కారం బైబిల్ రత్న కరుణాకర్ గారు. లేదు అట్లా కాదు, తప్పు చెప్తున్నాడు కరుణాకర్ అంటాడు. నేను బైబిల్ రత్న. దాని అర్థం అది కాదండి. అవయవాలు మామూలుగానే ఉంటాయి, కోరికలు మామూలుగానే ఉంటాయి, వివాహాలు చేసుకోవచ్చు కొంతమంది. కానీ దేవుని కొరకు వారి యొక్క కోరికలన్నింటినీ తీసివేసుకొని వ్యభిచారపు ఆలోచనలు లేకుండా, ఎవరితో కూడా వ్యభిచరించకుండా, భార్యతో తప్ప ఎవరితో కలిసి ఉండకుండా తమకున్న లోక సంబంధమైన కోరికలన్నీ తీసేసుకొని తమను తాము వారు నపుంసకులుగా చేసుకున్నారు. మానసికమైన నపుంసకత్వం గురించింది 3వ మాట. వీళ్ళు పరలోకి వెళతారు. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఇంకా ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఉన్నాడు, పరలోక రాజ్యము నిమిత్తము తన్ను తాను నపుంసకునిగా చేసుకున్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి? ఆయన ఏదో తన అవయవాలు తీసేయించుకున్నాడని కాదు, తమ కోరికలన్నింటిని కూడా చంపివేసుకున్నాడు. అందుకని మీరు నా వలే ఉండండి, పరలోకం చేరతామని ప్రకటించాడు. మీకు అర్థమైందండి? పరలోక రాజ్యము నిమిత్తం. ఇది భౌతికంగా కాదు, ఇది ఆత్మానుసారంగా నీ మనస్సు మారి కోరికలన్నీ కూడా చచ్చిపోవాలి. పరాయి స్త్రీని చూడటానికి కానీ, లేకపోతే విభజించడానికి కానీ, దుర్మార్గ పనులు చేయడం కానీ, ఇవన్నీ మారేసి తమ్మును తామే నపుంసకులుగా చేసుకునేది ఎవరంటే సేవకులే. సాధారణంగా సేవలోకి వచ్చిన తర్వాత తమ్మును తాము సేవకులు నపుంసకులుగా చేసుకుంటారు. ఇట్లా అనగానే భౌతికంగా మరి పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు అనబాకండి తెలివి తక్కువతనంగా. ఇందాక చెప్పాను, భార్యతో సంసారం చేయటం దైవాధీనమే, దేవుడే చెప్పాడు. మీరు ఫలించి అభివృద్ధి చెందండి, వివాహాలు చేసుకోండి, పౌలు కూడా చెప్పాడు. నా వలే ఉండాలంటే ఉండండి, లేదు వివాహం చేసుకుంటారు చేసుకోండి. చేసుకున్న తర్వాత కూడా దీనిలో వెసులుబాటు ఏంటంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నపుంసకులుగా జీవించాలి. అంటే ఏంటంటే ఏ కోరికలు లేకుండా, ధన కోరిక లేకుండా, భౌతిక శరీరచ్చలు లేకుండా చచ్చిన వాని వలె ఉండి దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ జీవించటమే పరలోక రాజ్యం నిమిత్తం తమ్మును తామే నపుంసకులుగా చేసుకోవటం. అసలు నపుంసకుడుగా చేయబట్టం అంటే అర్థం ఏంటి? భౌతికమైన కోరికలు లేకుండా చేయటం.
శరీర కోరికలు లేకుండా చేసేయటం. ఒకవేళ శరీరంలో కోరికలు ఉన్నా పార్టు లేకపోతే ఆ యొక్క భాగాలు అవయవాలు పనిచేయవు. ఇంకా తీసేస్తే పురుషుడు ఏం చేయగలుగుతాడండి? ఏం చేయలేడు భౌతికంగా. అయితే ఇది ఆధ్యాత్మికంగా చేసుకోండి అని, ఆధ్యాత్మికంగా చేసుకున్న వారు కలరు అనేది ప్రభు చెప్తున్నాడు. వాళ్ళు ఎవరు అని మనం ఈ లోకంలో పరిశీలన చేస్తే వాళ్ళే దైవజనులు, సేవ కొరకు సమర్పించుకున్నవారు. ఒక్కొక్కసారి నన్సని చూస్తాం. పురుషులు కూడా బ్రహ్మచర్యం పాటిస్తూ వివాహాలను నిషేధించి దేవుని కోసం తమను తామే నపంసకులుగా చేసుకొని, వారి కోరికలను తీసివేసుకొని నపంసకుని వలె, కోరికలు లేనటువంటి వాని వలె జీవిస్తారు. వాళ్ళు ఇహలోక సంబంధమైన కోరికలు లేవు. ఇది పరలోక రాజ్యము నిమిత్తము తామే నపంసకులుగా, తమను తామే నపంసకులుగా చేసుకుని నపంసకులు కలరు. తమను తామే ఎలా చేసుకుంటారండి మరి? అంటే కత్తి కర్ర తీసుకొని ఏమైనా కోసేసుకుని నపంసకులుగా మారటం, అది అర్థం చచ్చి ఊరుకుంటారు. అదే కదా ఇందాక ఒక ఇన్సిడెంట్ చెప్పాను కదా. దీని అర్థం ఏంటంటే తమను తామే నపంసకులుగా చేసుకున్నటువంటి వారు ఎవరంటే భక్తులు, భక్త శ్రేష్ఠులు, పరిశుద్ధులు, సెయింట్స్ లేదా పాస్టర్స్, ప్రాఫిట్స్, బిషప్స్, పోప్స్, ఇలాంటి వారంతా కూడా తమ శరీర ఆశలను విడిచిపెట్టి దేవుని కోసం పవిత్రంగా జీవిస్తారు, పరలోక రాజ్యం కోసం. ఇది దీని అర్థం. అయ్యయ్యో, కరుణాకర్ ఎంత మోసం చేశాడు మన హిజ్రాని. బైబిల్ రత్న కరుణాకర్. శ్రీలక్ష్మి వింటున్నావా? కరుణాకర్ యొక్క తప్పు బోధలు ఎట్లా ఉంటున్నాయో అందరూ వినండి, శివశక్తి వారు కూడా వినండి. ఇది దీని అర్థం అండి. కానీ మన కరుణాకర్ ఏం చెప్పుకొచ్చాడండి? ఇదంతా అర్థం కాక తమను తాము పరలోకం వెళ్తే నపంసకులు పరలోకం ఇస్తానని చేసి చెప్పాడు, మరి అందుకని మరి ఈ పాస్టర్లు ఎందుకు చేసుకోరు అన్నాడు. ఇది కరుణాకర్ యొక్క అజ్ఞానం. బండారం బట్టబయలు అయిపోయింది. అయ్యయ్యో, కరుణాకర్ అజ్ఞాని అనేటువంటి బండారం బట్టబయలు అయిపోయింది. కరుణాకర్ అజ్ఞానాన్ని బట్టబయలు చేసేసాం మనం. అసలు అతనికి ఏమి తెలియదని అర్థమైపోయింది. చూసారు ఇక్కడ అసలు యేసు ప్రభు ఎంత లాజికల్గా ఎన్ని అర్థాలతో ఇక్కడ చెప్తే, నపంసకులైన వారికి యేసయ్య పరలోకం ఇస్తానన్నాడు, మరి పాస్టర్లు చేసుకోవట్లేదు కదా, మరి ఆళ్ళు చేసుకోవాలి కదా అంటూ ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు. మసిబుసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు మానేసే కరుణాకర్. చూసారా, బైబిల్ అజ్ఞాని కరుణాకర్ అని తేలిపోయింది. బైబిల్ రత్న కాదండి, బైబిల్ అజ్ఞాని రత్న మన కరుణాకర్. ఓకే, మీకు అర్థమైంది కదండి? సరే, ఇది ఇక్కడ చెప్పింది. సరేనండి, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, వాడి జోలికి వెళ్ళాలా, బహుశా తెలిసే ఉంటుంది. బైబిల్లో వాళ్ళ గురించి నిజంగానే చాలా గొప్ప మంచి మాటలు చెప్పబడ్డాయి. ఏంటో తెలుసా? హిజ్రాల్ అయిన వారు జాగ్రత్తగా వినండి. మీ గురించి బైబిల్లో శ్రేష్టమైన సంగతులు చెప్పబడ్డాయి. ఇంక ఏ గ్రంథంలో కూడా ఇంత మంచి మాటలు లేవు. ఛాలెంజ్ ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం. షండు, లిసన్. ఇందాక కుండు అన్నాం, అది వేరు, దుష్టుడని, బాస్టర్డ్ అని. షండుకి ఇంగ్లీష్లోకి వెళ్ళి చూడండి కావాలంటే, యూనక్ అని వ్రాయబడింది, అంటే నపంసకుడు. ఇంగ్లీష్ వెర్షన్లో కూడా క్లియర్గా ఉంది. నేను ఎండిన చెట్టును అనుకోవద్దు అంటే దీని అర్థం ఏంటండి? అయ్యో, నేను చెట్టునే కానీ ఎండిపోయిన చెట్టు లాంటి వాడిని కదా, ఇప్పుడు పురుషుడిగా ఉండి పిల్లల్ని కనలేను, వారసత్వం లేదు, చెట్టునే కానీ ఏం ఉపయోగం, కాయలు కాయటానికి లేదు, చివరాఖరికి ఎండిపోయిన చెట్టు లాంటి వాడినే కదా అని నిరసించిపోతారేమో, నిరుత్సాహపడతారేమో. అంతే కదండి. మరి నపంసకుడు స్వతహాగా వారసత్వాన్ని పెంచుకోవటానికి లేదు, మనిషే కానీ ఏం చేయాలి, కోరికలు లేవు, శరీరం సహకరించదు, స్త్రీలాగా ప్రవర్తించాలి, జీవించాలని కోరిక. పాపం వాళ్ళకి చాలా దుఃఖకరమైన విషయమే ఇది. చూసారా? అయితే ఇక్కడ మనకి షండు ఎండిన చెట్టును అనుకోవద్దు. ఓకే, నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరించుచు, నాకిష్టమైన వాటిని కోరుకొనుచు, నా నిబంధనను ఆధారం చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమని? నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగము నేను వారికి ఇచ్చేదను. బా, ఎంత గొప్ప మాట అండి. దేవుడు తన రాజ్యములో సగ భాగాన్ని, సగ నివాస స్థలాన్ని వారి కోసం కేటాయించాడంట. ఎంత గొప్ప మాటలండి. ఏ గ్రంథం చెప్తుందండి ఎంత మంచి మాటలు ఇజ్రాయెల్ గురించి? మళ్ళా కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. వా, ఎంత గొప్ప మాటలండి. లోకంలో సాధారణంగా ఏముంటారు? పురుషులైతే కొడుకులు, స్త్రీలైతే కూతుళ్ళు. మరి వీళ్ళు స్త్రీలుగా అట్లేదు కదా, మరి వీళ్ళు పురుషులు కాదు కదా. అందుకనే వీరికి కొట్టివేయబడిన నిత్యమైన ఒక క్రొత్త
కొత్త పేరు పరలోక రాజ్యంలో దేవుడు వీరికి ఇస్తాడంట. ఎంత అద్భుతంగా ఉందండి. కొడుకులు కూతుళ్ళని పిలుచడం కంటే అంతకంటే శ్రేష్టమైన పేరు మీకు ఇస్తానన్నాడు. వింటున్నారా? అందుకనే హిజ్రాలైనటువంటి వారు మారు మనసు పొంది ఇప్పుడు చక్కగా ప్రభు పరిచర్య కూడా చేస్తున్నారు. మీకు తెలుసో లేదో. కరుణాకర్ ఏదో అర్ధనారీశ్వరుడు అండి, అర్ధనారీశ్వరుడు అంటే కూడా అసలు అర్థం వేరే. నువ్వు దాన్ని ఏమో నపుంసకులుగా తిప్పేశావు. నపుంసకులైన మీకు వర్తిస్తుందంటూ ఏదో శివుడు అర్ధనారీశ్వరుడు అంటే దాని అర్థం ఏంటి? సగమేమో స్త్రీ ఉంది, సగమేమో పురుషుడు ఉన్నాడు. వీళ్ళు అలా కాదే, పురుషుడిగా పుట్టి స్త్రీగా ప్రవర్తిస్తున్నారు. ఇటు వాడు పూర్తిగా పురుషుడిగా ప్రవర్తించలేరు, పూర్తిగా స్త్రీలాగాను ప్రవర్తించి సుఖించలేరు. అంతే కదా. అలాంటప్పుడు అర్ధనారీశ్వరుడితో వీళ్ళని ఎట్లా పోలుస్తాం? ఇది కూడా పిచ్చి లాజిక్, ఇది పిచ్చి కంపారిజన్, లేకపోతే పిచ్చి పోలికలు. ఇవి అర్ధనారీశ్వరుడు అన్నది కూడా వీళ్ళకి వర్తించదు. చూసారా? కనుక నోటికి వచ్చినట్లు మనం ఏది పడితే అది మాట్లాడేస్తే ఎలా? ఎంత గొప్ప మాటలని వీళ్ళ గురించి. ఇంకా బైబిల్ చరిత్రలో చూస్తే ఏమండి, ఎస్తేరు గ్రంథంలో కానీ ఆ రాజుల కాలంలో కానీ షండులైనటువంటి వారు మంత్రులుగా పనిచేశారు. బైబిల్ ఎంత హోదా ఇచ్చింది వాళ్ళకి. కందాకే కింద మంత్రి, కొత్త నిబంధనలో కూడా కనబడుతుంది. ఈ అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో కందాకే కింద మంత్రి ఏమండి, వాళ్ళు కూడా ఆ మంత్రి కూడా షండుడే, నపుంసకుడే. ఆయన ఒక మంత్రి, దేవుని వాక్యాన్ని వెంటనే బాప్తిసం పొందాడు, రక్షించబడ్డాడు, మారుమనసు పొందాడు. వాళ్ళ గురించి బైబిల్లో చాలా గొప్ప విషయాలే వ్రాయబడ్డాయి. ఇవన్నీ దాచిపెట్టేసి అరే ఇంత ఈజీగా హిజ్రాలను కూడా నువ్వు వదిలిపెట్టక మత మార్పిడి చేస్తున్నావంటే కరుణాకర్ నువ్వు సామాన్యుడివా? అదేమంటే మా పాస్టర్ల మీద పడతావు, మత మార్పిడిలు చేస్తున్నారో అని తెల్లారు లేచిన దగ్గర నుంచి ఏడవటం ఆపవు చిన్నపిల్లాడిలాగా. సరే ఫోన్లే, నువ్వేమైనా చేయకుండా ఉంటున్నావా? సరే మేము మత మార్పిడి చెయ్యం, మనసు మార్పిడి చేస్తాం, అది నీకు అర్థం కాదు. మరి నువ్వు చేయకుండా ఉంటున్నావా? గర్వపసి అంటావు. ఇదిగో చివరి ఆఖరికి హిజ్రాలను కూడా పట్టుకొచ్చి కూర్చోబెట్టి పాపం వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని మత మార్పిడి చేస్తున్నావు. ఇది ఎంత అన్యాయం కరుణాకర్. అయ్యో బైబిల్ రత్న కరుణాకర్, ఇది చాలా దుర్మార్గం. మీకు అర్థమైందండి? ఇప్పుడు నేను క్లియర్గా బైబిల్ పట్ల ఎంత అవగాహన లేమి, అసలు ఆ వచనాల్లో ఉన్న భావం ఒక్కటైతే తనకు తోచిన విధంగా చెప్పేస్తూ ప్రజలు ఎంత మోసం చేస్తున్నాడో కరుణాకర్ చూసారా మీరు? సరే, ఎనీవే, నిన్ను వలే నీ శత్రువును కూడా ప్రేమించమని యేసు ప్రభు మనకు బోధించారు. కరుణాకర్ మనకు శత్రువు కాదండి. హిందూ సమాజంలో ఎవరూ మనకు శత్రువులు కాదు. అసలు ఈ ప్రపంచంలోనే మనకు శత్రువులు ఉండకూడదు. మనకందరూ మిత్రులే. తాత్కాలికంగా ఏదో మనల్ని దూషిస్తారు, మనం ఏదో కోపడతాం. అయినా సరే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ శత్రువును ప్రేమించు అని యేసయ్య మాటలు మనం వింటున్నాం, మనం బోధిస్తున్నాం. అలాగే మన క్రియల్లో కూడా చేయాలి. ఏమంటే కొంతమంది తెలియక పాపం ఎందుకు పాస్టర్ గారు ఆ కరుణాకర్ జోలికి వెళ్ళబాకండి, అది మంచోడు కాదండి, మన బైబిల్ అవమానిస్తున్నారండి, మీ వాల్యూ తగ్గించుకుంటున్నారండి, మీరు బైబిల్ స్కాలర్స్ అండి, మీరు పండితులండి అంటూ కొంతమంది పాపం వారు మరొక రీతిగా ఆలోచించి నాకు సలహాలు ఇస్తున్నారు. సరే, నేను తప్పు పట్టట్లేదు, కానీ ప్రియులారా మీరు అందరూ గుర్తుంచుకోండి, మనకెవరూ శత్రుత్వం ఉండకూడదు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. కొంత సమయం పడుతుంది, ఓర్చుకుందాం. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా వాళ్ళ మోసం చేశాడని ఇక్కడ అసలు వాక్యం ఏముంటే ఆయన ఏం చెప్పాడని క్లారిటీ ఇచ్చేసాం కదా. ఈ మాటలు ఎవరైనా హిజ్రాలు వింటే ఖచ్చితంగా మారుమనసు పొందుతారు. ఇది సత్యం అని నమ్ముతారు. కరుణాకర్ మాటలన్నీ కూడా బూటకం, నాటకం అని అర్థమైపోతాయి వాళ్ళకి వెంటనే. నమస్కారం బైబిల్ కరుణాకర్ గారు. లేదు అట్లా కాదు, తప్పు చెప్తున్నాడు కరుణాకర్ అంటాడు. నేను బైబిల్ రత్న. ఓకేనా? కనుక ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి, అందరూ సత్యం తెలుసుకుంటారు. హిజ్రా సోదరులు, నపుంసకులైనటువంటి సోదరులు కూడా వారందరూ కూడా చక్కగా రక్షణ మార్గంలోకి వస్తారు, మారు మనసు పొందుతారు. వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. వారి కన్నీరు కష్టాలు ప్రభు తుడిచి రక్షణ భాగ్యాన్ని వారికి ఇచ్చి పరలోక రాజ్యంలో కుమారుల కంటే కుమార్తెలు అనబడటం కంటే శ్రేష్టమైన పేరుకు వాళ్ళు పాత్రలుగా చేయడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం. క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అవర్ వీడియోస్. Don't forget to subscribe క్రీస్తు విజయం.